హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మేక్రువా కోన్మే అనే థాయ్ డ్రామాలో ఫైనల్ పార్ట్ అంటే పార్ట్ 13ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే దావో మళ్ళీ ఫైదాం గెటప్ వేసుకుని పరం వాళ్ళ మదర్ దగ్గరికి వస్తుంది కదా. ఇంకా పరం వాళ్ళ మదర్ ఏమో దావో నువ్వే కదా అని చెప్పేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, నా కళ్ళ ముందు నువ్వు కనిపించద్దు, మా ఇంట్లో నువ్వు ఉండొద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఫైదాం అయితే మీరు అలా అనకండి అని చెప్పేసి ఆవిడ కాళ్ళు పట్టుకుని సారీ అని చెప్పి అలా బతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే పరం వాళ్ళ మదర్ వినరనమాట. నేను నిన్ను అసలు ఇక్కడ చూడకూడదు అనుకుంటున్నాను, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఫైదా మాత్రం ఆవిడకి సారీ చెప్తూనే ఉంటుంది. కానీ పరం వాళ్ళ మదర్ మాత్రం అస్సలు ఫైదాంని పట్టించుకోరనమాట. సో ఇంకా ఫైదాంని తిడుతూనే ఉంటారు. నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారు. ఇంకా ఫైదాం ఏమో మేడం మీరు నన్ను క్షమించేదాకా నేను ఇలాగ ట్రై చేస్తూనే ఉంటాను అని చెప్పేసి ఇంకా అలాగే ఉంటుంది. ఇంక తర్వాత పరం ఏం చేస్తాడు అంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా వెళ్ళి అమ్మ అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, నువ్వే కదా ఫైదాంని ఇక్కడికి తీసుకొచ్చావు కావాలని చెప్పేసి, ఎందుకు తీసుకొచ్చావు, తన్ని చూస్తేనే నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా దానికి పరం ఏమంటాడు అంటే, అమ్మ నువ్వు ఎందుకు అంతలాగా తన్ని కోప్పడుతున్నావు, తను తప్పు చేసింది కానీ తను ఇప్పుడు నిన్ను క్షమాపణ అడుగుతుంది కదా అని చెప్పేసి పరం అంటూ ఉంటాడనమాట. ఇంకా దానికైతే వాళ్ళ మదర్ అంటుంది, ఏంటి తప్పు చేసేది, తను నన్ను మోసం చేసింది, ఇక్కడే నా దగ్గరే ఉండి మళ్ళీ ఇంత మోసం చేస్తుందా నన్ను, నేను మాత్రం తన్ని ఒప్పుకోను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా పరం అయితే అంటే వాళ్ళ మదర్ని ఒప్పించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ మదర్ ఒప్పుకోరనమాట. ఇంకా పరం అంటాడు, అమ్మ తను చేసింది ఏం తప్పు ఉంది, సో అంటే తను మన గురించి ఏదో కొన్ని గాసిప్స్ లాంటివి వింది, అవి నిజమో కాదో అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. సో తర్వాత తను తెలుసుకుంది నిజాన్ని, తను చేసిన తప్పే అలా మారువేషంలో రాకూడదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటారు, అప్పుడు తను నన్నే అడుగుండొచ్చు కదా, నేను చెప్పేదాన్ని నిజమేంటి అబద్ధం ఏంటి అని చెప్పి తను ఎందుకు ఇలా చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా దానికైతే పరం అంటాడు, అమ్మ నిన్ను డైరెక్ట్గా అడిగితే తనకి నిజం వస్తుందో రాదో అని చెప్పి డౌట్తో అలా చేసింది, తనకి క్షమించే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ మదర్ మాత్రం నేను అస్సలు క్షమించను తన్ని అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నైట్ దావో అయితే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అంటే పరం వాళ్ళ మదర్కి తనకి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆవిడ చాలా మంచిగా ఉండేవాళ్ళు కదా, సో ఆ సీన్స్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకుని తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో అక్కడికి డాక్టర్ వస్తాడు. సో డాక్టర్ వచ్చి ఏమంటాడు అంటే, దావో నువ్వేం భయపడకు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఒకవేళ మా మమ్మీ ఒప్పుకోకపోయినా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక దానికి ఫైదాం అయితే, లేదు డాక్టర్ మీ మదర్ ఒప్పుకోకుండా ఈ పెళ్ళి జరగదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ కూడా ఫైదాంని ఓదారుస్తూ ఉంటాడు. ఇంక తర్వాత రోజు మళ్ళీ ఫైదామ్ పరం వాళ్ళ మదర్కి మొత్తం అన్ని బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా అందిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పరం వాళ్ళ మదర్ అయితే ఇంకా కోప్పడుతూ ఉంటారు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నిన్ను చూసిన వెంటనే నువ్వు నన్ను మోసం చేసిందంతా నాకు గుర్తొస్తుంది, మళ్ళీ ఇది ఒక విగ్ ఒకటి పెట్టుకుని అలాగే మోల్ పెట్టుకుని నన్ను ఇంకా మోసం చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి ఇంకా ఫైదామ్ తల మీద ఉన్న విగ్ని కూడా తీసేసి కింద పడేస్తుంది అనమాట. ఇంక అప్పుడే పరం వచ్చేసి అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగేటప్పటికి వాళ్ళ మదర్ అంటారు, నేను ఇంకా తన్ని ఒప్పుకోలేను, అసలు తను చాలా దూరం వచ్చేసింది, ఇంకా తన్ని చూసినప్పుడల్లా కూడా నన్ను మోసం చేసింది అనే గుర్తొస్తుంది నాకు, నేను మాత్రం తన్ని యాక్సెప్ట్ చేయలేను, తను నేను ఇంకా చూడకూడదు ఇంట్లో అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు పరం ఏమంటాడు అంటే, అమ్మ నేను తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నన్ను క్షమించు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత పరం వాళ్ళ మదర్ అయితే షాక్ అయిపోతారు. ఇంకా ఆవిడ బాధపడుతూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, గ్రానీ అలాగే పియోబ్ మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందో అదంతా కూడా పాన్ ద్వారా తెలుసుకుంటారు. సో గ్రానీ ఇక్కడికి వస్తుందన్నమాట, అంటే దావోని కలవడానికి అని చెప్పేసి. ఇంకా అదే టైంలో ఫైదాం వచ్చేసి అంటే మన దావో ఫైదాం గెటప్లో ఉండి గ్రానీకి డోర్ తెరిచేటప్పటికి గ్రానీ అయితే ఫైదాంని అస్సలు గుర్తుపట్టదు. ఫైదాంని ఎవరో పని మనిషి అనుకుని తిడుతూ ఉంటుందన్నమాట, ఏంటి ఇంతసేపటికి వచ్చావు అని చెప్పేసి. ఇంకా దావో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఏంటి గ్రానీ నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పేసి. ఇంకా అదే టైంలో పియోబ్ ఏం చెప్తాడు అంటే, గ్రానీ నువ్వు గుర్తుపట్టావా,
డాక్టర్ ఏం చెప్పాడు అంటే దావో వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు కదా. సో అంటే తినే అనుకుంటే దావో అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత అప్పుడు గ్రాని అంటుంది, అవును కదా, నేను మర్చిపోయాను, దావో పని మనిషిలాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళి దావోని పలకరిస్తారనమాట. ఇంకా అప్పుడు దావో కూడా వాళ్ళ గ్రాని దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ తన్ని హగ్ చేసుకుంటుంది. ఇంకా అప్పుడు గ్రాని ఏమో ఏం జరిగింది నాకు చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు దావో ఏమో జరిగిందంతా కూడా ఆవిడకి చెప్పేస్తుంది అనమాట. ఇంకా పరం వాళ్ళ మదర్ తన్ని ఒప్పుకోవట్లేదు అని కూడా చెప్తూ ఉంటుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు గ్రాని, నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ ఆవిడ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత గ్రాని ఏం చేస్తారు అంటే పరం వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తారు. ఇంకా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు అంటే, నీకు తెలుసా అసలు దావో ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ రిజైన్ చేయడానికి వచ్చింది, కానీ తను ఎందుకు ఇలా మారిందో నాకు కూడా తెలీదు. అసలు నీకు దావో గురించి చిన్నప్పటి నుండి తెలీదు. తను ఎప్పుడు కూడా తనకి ఏదైనా బాధ కలిగినా సరే ఎప్పుడు కూడా ఇంత స్టబ్బర్న్గా ఉండటం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. నిన్ను మెప్పించడం కోసం తను ఇంతలాగా చేస్తుందంటే నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంకా దావో కూడా చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంక తర్వాత దావోని కలవడానికి డాక్టర్ కాన్ వస్తాడనమాట. ఇంకా కాన్ వచ్చేసి అయితే దావో నువ్వేమీ అంటే ఎంబారసింగ్గా ఫీల్ అవ్వకు, నన్ను చూసి నన్ను క్షమించు, నా వల్లే నువ్వు ఇలా అవన్నీ అవ్వాల్సి వచ్చింది కదా సిచ్యువేషన్స్ అన్నీ కూడా. అండ్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే నీకు అలాగే డాక్టర్కి పెళ్ళంట కదా, డేట్ కూడా అనౌన్స్ చేశారంట కదా, ఇందాకే డాక్టర్ వచ్చి నాకు చెప్పాడు. సో ఆల్ ది బెస్ట్. ఇక నుండి నువ్వు నన్ను ఎప్పుడు కూడా చూసి భయపడి పారిపోక్కర్లేదు, ఇక నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగానే ఉందాం ఎప్పటికీ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు దానికి దావో అయితే నన్ను క్షమించు, ఇదివరకు నేను నిన్ను చూసి అంటే అలా అంటే తప్పించుకున్నానేమో, కానీ ఇక నుండి మనం ఫ్రెండ్స్గా ఉందామని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత కాన్ వెళ్ళిపోయిన తర్వాత దావో అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అదేంటి పెళ్ళ డాక్టర్కి అని చెప్పేసి. ఇంక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే డాక్టర్ ఏమో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడనమాట. సో మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ మా మ్యారేజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది, అలాగే వాటికి కావాల్సిన వెన్యూ అలాగే ఫుడ్ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత పరం వాళ్ళ మదర్ అయితే షాక్ అయిపోతారనమాట. సో ఇంకా దావో కూడా షాక్ అవుతుంది అదంతా మాటలన్నీ విని. ఇంకప్పుడు పరం వాళ్ళ మదర్ ఏమంటారు అంటే అస్సలు పరంని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు పరం కూడా వాళ్ళ మదర్ని ఆపే ప్రయత్నం అయితే చేయడు. ఇంకా డాక్టర్ని దావో అడుగుతూ ఉంటుంది, ఏం చేస్తున్నావు డాక్టర్, ఇదంతా ఏంటి, అసలు మీ మదర్ ఒప్పుకోకుండా పెళ్ళేంటి అని చెప్పేసి అలా అన్నీ అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు అంటే, నువ్వు నన్ను నమ్ముతావు కదా, అంతా కూడా మంచి జరుగుతుంది, బిలీవ్ ఇన్ మీ అని చెప్పేసి అంటాడు. ఇంకా దానికి దావో కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంక తర్వాత దావో ఏమో ఒకరోజు నీట్గా రెడీ అవుతుంది, అలాగే పరంతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటుంది. అయితే అదే టైంలో అక్కడికి మ్యాక్స్ వస్తాడనమాట. ఇంకా మ్యాక్స్ వచ్చి, దావో నన్ను క్షమించు, కానీ ఆల్ ది బెస్ట్, మీకు పెళ్ళైన తర్వాత తప్పకుండా మీరు అమెరికా రావాలి, నన్ను కలవాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి దావో కూడా సరే నేను తప్పకుండా వస్తాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. మ్యాక్స్ వెళ్ళిపోయిన తర్వాత పరమేమో దావోని తీసుకుని దావో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడనమాట. సో అక్కడ వీళ్ళిద్దరూ కూడా దావో వాళ్ళ పేరెంట్స్కి అలాగే గ్రానీకి ఇంకా అందరికీ కూడా అంటే విషెస్ అనేవి అడుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరికీ బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తారు. ఇంకప్పుడు దావో వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, పరం నువ్వు దావోని జాగ్రత్తగా చూసుకో, ఒకవేళ నీ కనుక దావో అంటే ఇష్టం లేకపోతే తీసుకొచ్చి మళ్ళీ మాకే ఇచ్చేయి అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకప్పుడు పరం అంటాడు, మీరు అలా అనకండి ఆంటీ, నాకు ఎప్పుడు కూడా దావో అంటే ఇష్టం ఉండే ఉంటుంది, నేను ఎప్పుడు కూడా తన్ని ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే పరం వాళ్ళ మదర్ ఏమో వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఎందుకు వెళ్తున్నారని అడిగేటప్పటికి పరం వాళ్ళ మదర్ అంటారు, మీ పెళ్ళి అన్నావు కదా, మీ పెళ్ళిని నేను చూడను, అందుకే ఇక్కడ నుండి మన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నాను, ఒకవేళ మీ పెళ్ళైన తర్వాత కూడా నువ్వు దావోని ఇక్కడే ఉంచుతాను అని చెప్తే నేను అసలు ఇక్కడికి అసలు తిరిగే రాను అని చెప్పేసి ఫామ్ హౌస్లోనే ఉంటాను అని చెప్పి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా పరం అయితే చాలా డల్గా ఉంటాడనమాట. సో తను చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ మదర్ ఒప్పుకుంటారనే పెళ్ళి అవన్నీ ఫిక్స్ చేస్తాడు, కానీ వాళ్ళ మదరే వెళ్ళిపోతాను అనేటప్పటికి పరం అయితే చాలా డల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి డేట్ అయితే వచ్చేస్తుందనమాట. ఇంకా పరం వాళ్ళ మదర్ అయితే ఫామ్ హౌస్లోనే ఉంటారు. సో ఆవిడైతే బాధపడుతూ ఉంటారనమాట, మొత్తం అన్నీ కూడా తలుచుకుంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడికి ఫామ్ హౌస్లో పనిచేసే వ్యక్తి వస్తాడనమాట. సో లాస్ట్ టైం మీ అబ్బాయి అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటారు, ఏం చేస్తున్నారు, ఈరోజు వాళ్ళిద్దరికీ పెళ్ళి అని చెప్పేసి అంటారు. ఇంకా అది విన్న తర్వాత అక్కడ పనిచేసే అబ్బాయి అంటున్నారు, అదేంటి మీ అబ్బాయి పెళ్ళికి మీరు వెళ్ళలేదా అని
చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అది విన్న తర్వాత పరం వాళ్ళ మదర్ అయితే నిజంగానే మా అబ్బాయి అంత హ్యాపీగా ఉన్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, అలాంటి సిచ్యువేషన్‌లో నేను లేను. నేను మరీ ఎక్కువగా అంటే ఇంతలాగా కోపంగా ఫీల్ అవుతున్నానా ఏంటి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారనమాట. ఆవిడైతే మారిపోతూ ఉంటారు. అయితే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే రికాని చూపిస్తారు. సో, రికా అయితే వెడ్డింగ్‌ని ఎలాగన్నా సరే చెడగొట్టాలి అని చెప్పేసి వెడ్డింగ్‌కి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని, బ్లాక్ కలర్ ఫ్లవర్స్ అవన్నీ కూడా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి మొత్తం అంతా కూడా తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. సో, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని అలా వెడ్డింగ్‌కి వెళ్తూ ఉంటుంది. అయితే అదే టైంలో వెడ్డింగ్ హాల్‌లో ఉన్న ఫోటోస్ అవన్నీ కూడా తీసేసి బయటకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకప్పుడు రికా అడుగుతుంది, "అదేంటి వెడ్డింగ్ అప్పుడే అయిపోయిందా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు అక్కడున్న వాళ్ళు అంటారు, "లేదు వెడ్డింగ్‌ని క్యాన్సిల్ చేశారంట. మార్నింగే కాల్ చేసి చెప్పారు. అందుకే డెకరేషన్ అంతా తీసేస్తున్నాము" అని చెప్పేసి అంటారు. ఇంకా అది విన్న తర్వాత రికా అయితే షాక్ అయిపోతుంది. ఇంకా తనేమో తను తెచ్చిన ఫ్లవర్స్ అన్నిటిని కూడా కింద పడేసి ఇంకా చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది. రిక ఎందుకు డల్‌గా ఉంటుంది అంటే, అందరి ముందు కూడా పరువు తీసేద్దామని చెప్పేసి వెడ్డింగ్‌కొస్తుంది. కానీ తన ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ అయిందని చెప్పేసి తను చాలా డల్‌గా ఉంటుంది. అయితే ఇదే టైంలో పరం ఏం చేస్తాడు అంటే, వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడనమాట. అంటే ఫార్మ్ హౌస్‌లోకి వెళ్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, "నా వల్లే కదా నువ్వు నీ పెళ్ళంతా కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చావు" అని చెప్పేసి, ఆవిడ "అంతా నాదే తప్పు" అని చెప్పేసి చాలా బాధపడుతూ అలా ఏడుస్తూ ఉంటారనమాట. ఇంక అప్పుడు పరం అంటాడు, "అమ్మ మీరేం భయపడకండి. మీకు ఇష్టం లేని పెళ్లి నేనైతే చేసుకోను. నేను అసలు దావోని పెళ్ళే చేసుకోను. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను" అని చెప్పేసి, "నీకు చూపిస్తాను ఆ అమ్మాయిని రండి" అని చెప్పేసి వాళ్ళ మదర్‌ని అక్కడి నుండి తీసుకెళ్తాడు. ఇంకా అక్కడ ఎవరుంటారు అంటే ఫైదామ్ అనమాట. సో, ఫైదామ్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా ఫైదామ్ ఏమో పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి వస్తుందనమాట. ఇంకప్పుడు ఫైదామ్ పరం వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, "మేడం నేనిప్పుడు ఒక కొత్త జాబ్‌కి అప్లై చేయడానికి వచ్చాను. అదేంటంటే మీ డాటర్ ఇన్ లా లాగా. సో, నాకైతే డౌరీ కింద ఏం మనీ అక్కర్లేదు. అలాగే మీకు ఫ్రీగా కుక్ కింద, అలాగే హౌస్ మెయిడ్ కింద వర్క్ చేస్తూ ఉంటాను నేను" అని చెప్పేసి అలా ఆఫర్స్ అన్నీ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అది చూసిన తర్వాత వాళ్ళ మదర్ అయితే ఇంకా ఏం మాట్లాడరు. ఇంకా ఫైదామ్ అంటుంది, "మీకు ఇంకా చాలా పనులు చేసి పెడతాను నేను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు పరం వాళ్ళ మదర్ అంటారు, "నువ్వు డౌరీ ఏమీ వద్దన్నావు కదా, అదే చాలు నేను నిన్ను ఒప్పేసుకుంటున్నాను" అని చెప్పేసి అలా కామెడీగా అంటూ ఉంటారనమాట. ఇంకా ఆ మాటలకైతే ఫైదామ్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంది. తర్వాత పరం వాళ్ళ మదర్ అలాగే ఫైదామ్ ఇద్దరు కూడా కలిసిపోతారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అంటే దావో అలాగే పరం ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారనమాట. ఇంకా వెడ్డింగ్ సెరమనీ అంతటిని కూడా చూపిస్తూ ఉంటారు. ఇంక తర్వాత పియోబ్ అలాగే పాన్ ఇద్దరు కూడా అందులో కనిపిస్తారనమాట. అండ్ వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. పరం వాళ్ళ మదర్, అలాగే గ్రానీ, ఇంకా దావు వాళ్ళ పేరెంట్స్, అలాగే వాట్ వాళ్ళ మదర్ అందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ ఏం చూపిస్తారు అంటే 5 ఇయర్స్ తర్వాత చూపిస్తారు. సో, 5 ఇయర్స్ తర్వాత దావో ఏం చేస్తుంది అంటే తన లైఫ్‌ని మనందరికీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, తను మళ్ళీ కుక్‌గానే ఉంది. కానీ ఈసారి నేను ఒంటరిగా లేను. ఎందుకంటే ఈసారి నాతో పాటు 2 పిల్లలున్నారు అని చెప్పేసి దావో అలాగే పరం వాళ్ళ పిల్లల్ని చూపిస్తారు. సో, ఆ పిల్లలు ఏం చేస్తుంటారు అంటే పరంని కొడుతూ అలాగే చాలా అల్లరి చేస్తూ పరంని విసిగిస్తూ ఉంటారనమాట. ఇంకా అదంతా చూసి దావో అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా పరం ఏమంటాడు అంటే, "అసలు మన ఫ్యామిలీలో ఇంత అల్లరిగా ఉండేది ఎవరు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా దావో అంటుంది, "ఇంకెవరు, అన్నీ మీ బుద్ధులే వచ్చాయి, మీరే అల్లరి చేస్తారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తర్వాత దావో అలాగే పరం ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ డ్రామా అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.